ఈరోజు మనము థైరాయిడ్ గ్రంథి అనే వినాల గ్రంథి గురించి మనం చదువుకుంటున్నాం. థైరాయిడ్ గ్రంథి లేదా దీన్నే అవటు గ్రంథి అని కూడా అంటారు. థైరాయిడ్ గ్రంథి అన్నా అవటు గ్రంథి అన్నా ఒక్కటే. ఇది మన దేహంలోకెల్లా పెద్ద గ్రంథి. థైరాయిడ్ గ్రంథి అనేది మన దేహంలోకెల్లా పెద్దగా భారీ పరిమాణంలో ఉండే గ్రంథి. ఈ థైరాయిడ్ గ్రంథి చాలా ముఖ్యమైనది. థైరాయిడ్ గ్రంథి యొక్క విధులు తక్కువగా ఉన్నప్పటికీ అది ఉత్పత్తి చేసే స్రావము మన దేహంలో అనేక మార్పులు తీసుకొని రాగలుగుతుంది. కాబట్టి థైరాయిడ్ గ్రంథి అనేది పీయూష గ్రంథి తర్వాత ముఖ్యమైన గ్రంథి థైరాయిడ్ గ్రంథి. ఈ థైరాయిడ్ గ్రంథి అన్ని గ్రంథుల్లోకి మన దేహంలో ఉండే అన్ని గ్రంథుల్లోకి ఎక్కువ పరిమాణంలో ఉండే గ్రంథి ఈ థైరాయిడ్ గ్రంథి. ఇది స్వరపేటికకు ఉదరతలంలో ఉంటుంది. ఇది 2 తమ్మెలను కలిగి మధ్య ఇస్తమస్ అనే నిర్మాణంతో కలిసి ఉంటుంది. అవటు గ్రంథి నుంచి 2 రకాల హార్మోన్లు విడుదలవుతాయి. థైరాయిడ్ గ్రంథి అన్నా అవటు గ్రంథి అన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి. దీని నుంచి 2 రకాల హార్మోన్లు విడుదలవుతాయి. అది ఒకటి థైరాక్సిన్, 2 క్యాల్సిటోనిన్. థైరాయిడ్ గ్రంథి యొక్క ఆకారము ఫస్ట్ మీరు చూడండి. దాని యొక్క ఆకారము స్క్రీన్ మీద చూస్తే మీకు థైరాయిడ్ గ్రంథి ఆకారం కనిపిస్తుంది. ఈ విధంగా థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఇది మధ్యలో స్వరపేటిక, తెల్లగా ఉండేదంతా స్వరపేటిక. స్వరపేటికకు ఇరువైపులా ఇక్కడ ఒకటి 2 తమ్మెలు ఉంటాయి. ఇది కుడి తమ్మె అంటారు, దీన్ని ఎడమ తమ్మె అంటారు. ఈ 2 తమ్మెలను కలుపుతూ మధ్యలో ఇక్కడ కొంత కణజాలం ఉంటుంది. దాన్ని ఇస్తమస్ అంటారు. ఇస్తమస్ 2 తమ్మెలను కలుపుతూ మధ్యలో ఉండే నిర్మాణాన్ని ఇస్తమస్ అంటారు. ఈ విధంగా స్వరపేటికకు కొద్దిగా కిందుగా వాయునాళానికి ఇరువైపులా ఈ యొక్క థైరాయిడ్ గ్రంథి లేదా అవటు గ్రంథి అనేది ఉంటుంది. దీని నిర్మాణాన్ని పరిశీలించి చూస్తే, దీని యొక్క అంతర్నిర్మాణాన్ని పరిశీలించి చూస్తే లోపల ఈ విధంగా అనేక గ్రంథి కణాలనే ఉంటాయి. గ్రంథి కణాలు ఇక్కడ ఉండే క్యూబాయిడల్ ఎపిథీలియం అంటే ఘనాకార ఉపకళ అంటారు తెలుగులో. ఈ ఘనాకార ఉపకళలో ఉండే కణాలన్నీ కూడా ఈ యొక్క థైరాక్సిన్ అనే హార్మోన్ను, క్యాల్సిటోనిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తాయి. ఇక్కడ ఫాలిక్యులార్ కణాలని అంటే పుటికా కణాలని, తర్వాత ఘనాకార ఉపకళా కణాలని, తర్వాత సంయోజక కణజాలమని, ఇవన్నీ కూడా థైరాయిడ్ గ్రంథి అంతర్నిర్మాణంలో మనం పరిశీలనగా చూడవచ్చు. ఇక్కడ ఉండే పుటికా కణాలు మరియు ఘనాకార ఉపకళ ఈ 2 కూడా థైరాయిడ్ గ్రంథి నుంచి ఉత్పత్తి చేసే హార్మోన్లను విడుదల చేస్తుంది. మరి ఈ పుటికా కణాల మధ్యలో ఆ విధంగా రక్తకేశనాళికలు ఉంటాయి. రక్తకేశనాళికలు మీకు డయాగ్రామ్లో బాగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవి రక్తకేశనాళికలు. అంటే ఇక్కడ తయారయ్యే ఈ కణాలలో, పుటికా కణాలలో, క్యూబాయిడ్ కణాలలో తయారయ్యే ఈ యొక్క హార్మోన్లు దీంట్లోనే ఉండే రక్తకేశనాళికల్లోనికి విడుదలవుతాయి. అక్కడికే విడుదలవుతాయి. తద్వారా రక్త ప్రవాహంలో కలిసి వివిధ శరీర భాగాలకు హార్మోన్ల సరఫరా అనేది జరుగుతుంది. ఇది థైరాయిడ్ గ్రంథి యొక్క బాహ్య నిర్మాణం. చాలా స్పష్టంగా ఉంది చూడండి. వాయునాళానికి ఇరువైపులా స్వరపేటికకి కింది భాగంలో స్పష్టమైన రక్త సరఫరా కలిగి అనేక రక్తనాళాలు దాంట్లోకి విస్తరించి ఉన్నాయి. ఆ విధంగా థైరాయిడ్ గ్రంథి నిర్మాణము ఆ విధంగా ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి 2 రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఏంటివి? ఒకటి థైరాక్సిన్, రెండోది క్యాల్సిటోనిన్. ఈ 2 రకాల హార్మోన్లు
యొక్క థైరాయిడ్ గ్రంథి లేదా అవటి గ్రంథి విడుదల చేస్తుంది. ఒకటి థైరాక్సిన్. ఈ థైరాక్సిన్ అనే హార్మోను అవటు గ్రంథి లేదా థైరాయిడ్ గ్రంథిలో తయారవుతుంది. మనం ఆహారం ద్వారా తీసుకునే అయోడిన్ మరియు థైరోసిన్ అనే అమైనో ఆమ్లము కలిసి అవటు గ్రంథిలో థైరాక్సిన్గా సంశ్లేషించబడుతుంది. ఈ థైరాక్సిన్ యొక్క విధి ఏమిటి అంటే మెదడు, రెటినా, ప్లీహము, శోషరస కణుపుల్లో మినహా మిగతా శరీర అవయవాలన్నింటిలో సక్రమ ఓటు వినియోగం జరిగేలా చేస్తుంది. సాధారణ జీవక్రియ వేగాన్ని అధికం చేస్తుంది అవటు గ్రంథి. సాధారణ జీవక్రియ వేగాన్ని బాగా పెంచేలా అవటు గ్రంథి పనిచేస్తుంది. మన దేహానికి అవసరమైన పదార్థాల శోషణలో కూడా ఈ యొక్క అవటు గ్రంథి ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇటువంటి అవటు గ్రంథి లోపిస్తే, అవటు గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే థైరాక్సిన్ అనే హార్మోన్ లోపిస్తే మనకు వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా ఈ గ్రంథి యొక్క స్రావం తక్కువగా విడుదలైతే వచ్చే లోప లక్షణాలను హైపోథైరాయిడిజం అంటారు. మరి ఈ గ్రంథి యొక్క స్రావం ఉత్పత్తి ఎక్కువగా జరిగితే కలిగే లోప లక్షణాలను హైపర్ థైరాయిడిజం అంటారు. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం మీరు స్పష్టంగా స్క్రీన్ మీద చూడవచ్చు. ఇది హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజం వచ్చిన వ్యక్తి ఈ విధంగా ఉంటాడు. ఇటువంటి వ్యక్తుల యొక్క ప్రధాన సమస్య ఏమిటంటే వీళ్ళలో థైరాక్సిన్ అనే హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది, తక్కువగా రక్తంలోకి విడుదలవుతూ ఉంటుంది. మరి వీళ్ళకు ఏ లక్షణాలు ఉంటాయి? ఏ లక్షణాలు ఉంటే నెంబర్ 1 హెయిర్ లాస్, వెంట్రుకలు తొందరగా ఊడిపోవడం. తర్వాత డ్రై స్కిన్, చర్మము పొడిబారిపోవడం. తర్వాత చిన్న చిన్న గుల్లలు వేయడం, శారీరక బలహీనత, మలబద్ధకము, చలిని తట్టుకోలేకపోవడం. తర్వాత వీళ్ళకు ఎడిమా అనే వాపు వంటి లక్షణం కూడా వస్తుంది. చాలా నిదానంగా మాట్లాడతారు వీళ్ళ యొక్క గోర్లు తొందరగా విరిగిపోతాయి, గోర్లు వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి. అదే మహిళల్లో అయితే మెన్స్ట్రువల్ డిస్టర్బెన్స్ అంటే పీరియడ్స్ సకాలంలో రావు. ఈ విధంగా హైపోథైరాయిడిజం వల్ల మనకు నష్టాలు స్పష్టంగా కనిపిస్తాయి. థైరాక్సిన్ యొక్క స్రావము తక్కువగా విడుదలైతే వచ్చే లక్షణాలే అన్నిటినీ కలిపి హైపోథైరాయిడిజం అంటారు. చిన్నపిల్లల్లో ఈ హార్మోన్ లోపిస్తే క్రెటినిజం, థైరాయిడ్ క్రెటినిజం అనే వ్యాధి వస్తుంది. అంటే బుద్ధిమాంద్యము, వంధ్యత్వము ఏర్పడుతుంది. ఎత్తుపొట్ట, ఎండిన చర్మము, లావైన పెదాలు, పొడవైన నాలుక కలిగి ఉండడం ఈ వ్యాధి యొక్క లక్షణాలు. క్రెటినిజంలో చిన్నపిల్లల్లో పెరుగుదల మందగించిపోవడం వల్ల థైరాయిడ్ మరుగుజ్జులుగా వారు మారిపోతారు. పీయూష గ్రంథి లోపం వల్ల ఏ విధంగా మరుగుజ్జులు అవుతారో అదేవిధంగా థైరాయిడ్ మరుగుజ్జులు అనే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళలో బుద్ధిమాంద్యము, వంధ్యత్వము, పెరుగుదల లోపాలు వీళ్ళలో మనకు కనిపిస్తాయి. దీన్నే క్రెటినిజం అంటారు. థైరాక్సిన్ అనే హార్మోను తక్కువగా ఉత్పత్తి అయ్యి తక్కువగా విడుదలైతే వచ్చే లోప లక్షణాన్ని క్రెటినిజం అంటారు. చిన్నపిల్లల్లో అయితే ఈ క్రెటినిజం అనే వ్యాధి లక్షణాలు మనకు కనిపిస్తాయి. అదే పెద్దవాళ్ళలో థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతే ఏం జరుగుతుందంటే పెద్దవాళ్ళలో అధః చర్మం కింది భాగంలో శ్లేష్మము అనేది ఎక్కువైపోతుంది. అధః చర్మం కింది భాగంలో శ్లేష్మము అధికమై చర్మము ఉబ్బినట్లు కనిపిస్తుంది. దీన్నే మన భాషలో ఊదుకాయలు అంటుంటారు. ఊదుకాయలు వచ్చింది, వీరికి అంతా గట్టి సత్తువ లేదు, ఊదు ఉంది అంటుంటారు. ఆ విధంగా యొక్క పెద్దవాళ్ళలో థైరాక్సిన్ అనే హార్మోన్ లోపిస్తే చర్మం ఉబ్బినట్లు కనిపిస్తుంది. దీన్నే ఎడిమా అని కూడా అంటారు. చర్మం కింద నీరు ఎక్కువగా చేరడం వల్ల ఈ ఎడిమా అనే లక్షణం కనిపిస్తుంది.
జ్ఞాపక శక్తి క్షీణించడం, కండరాల నిస్సత్వ, అల్ప రక్తపీడనం, చలికి తట్టుకోలేకపోవడం, ఇవన్నీ కూడా ఈ యొక్క మిక్సెడిమా లక్షణాలు. థైరాక్సిన్ అనే హార్మోను చిన్నపిల్లల్లో దాని యొక్క స్రావం ఉత్పత్తి తగ్గిపోతే క్రెటినిజం అనే వ్యాధి వస్తుంది. అదే పెద్దవాళ్ళలో ఈ యొక్క స్రావం తగ్గిపోతే మిక్సెడిమా అనే వ్యాధి వస్తుంది. ఈ విధంగా థైరాక్సిన్ అనే హార్మోను లోపిస్తే ఈ యొక్క ఎడిమా అనే లక్షణాలు మనకు కనిపిస్తాయి. మీరు ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. ఇక్కడ థైరాక్సిన్ లోపిస్తే వచ్చే మొదటి వ్యాధి గైటర్. గొంతు కింద లావు కణితింది చూసినారా? ఆ విధంగా గొంతు కింద ఉండే థైరాయిడ్ గ్రంథి అనేది ఉబ్బి లావుగా మారుతుంది. ఈ వ్యాధినే సరళ గైటర్ అని కూడా అంటారు. సరళ గైటర్. పెద్దవాళ్ళలో థైరాక్సిన్ అనే హార్మోను ఉత్పత్తి తగ్గిపోతే ఈ విధంగా గొంతు కింద థైరాయిడ్ గ్రంథి ఉబ్బి వాసి గైటర్ అనే వ్యాధి వస్తుంది. దీన్ని సరళ గైటర్ లేదా సామాన్య గైటర్ అంటారు. మనం ఆహారంలో తీసుకునే ఉప్పులో అయోడిన్ లోపించినా కూడా ఈ యొక్క సరళ గైటర్ అనే వ్యాధి వస్తుంది. మరి రెండోది మిక్సెడిమా. మీరు ఆ వ్యక్తిని చూడండి, ఎట్లా ఉందో అంతా కూడా ముఖం అంతా ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. థైరాక్సిన్ అనే హార్మోన్ యొక్క స్రావం తగ్గిపోతే చర్మం కింద నీరు చేరడం వల్ల చర్మం వదులుగా మారడం, చర్మం ఉబ్బినట్లు ఉండడం కనిపిస్తుంది. ఈ లక్షణాలనే ఎడిమా లేదా మిక్సెడిమా అని కూడా అంటారు. ఈ విధంగా థైరాయిడ్ గ్రంథి లోపిస్తే ఎడిమా మరియు మిక్సెడిమా అనే వ్యాధి వస్తుంది. ఇంకొకటి క్రెటినిజం. అంటే క్రెటిన్ అంటే పొట్టిగా ఉండే చిన్న పిల్లవాడు. మీరు ఇక్కడ ఇద్దరు పిల్లవాళ్ళు ఉన్నారు. ఇద్దరు పిల్లవాళ్ళ వయస్సు ఒకటే. ఇద్దరికి 5 ఏళ్ళే ఉన్నాయనుకోండి, కానీ ఒక పిల్లవాడు మాత్రం పొట్టిగా ఉన్నాడు, ఒక పిల్లవాడు పొడుగుగా ఉన్నాడు. ఈ పిల్లవాడు పొట్టిగా ఉండడానికి కారణము థైరాక్సిన్ యొక్క హార్మోన్ స్రావము తగ్గిపోవడమే. ఆ విధంగా థైరాక్సిన్ అనే హార్మోన్ తగ్గిపోవడం వల్ల ఆ పిల్లవాడు మనకు పొట్టిగా కనిపిస్తున్నాడు. ఆ విధంగా థైరాక్సిన్ అనే హార్మోన్ తగ్గిపోతే ఏం జరుగుతుంది? క్రెటినిజం అనే వ్యాధి, మిక్సెడిమా అనే వ్యాధి, సరళ గైటర్ లేదా సామాన్య గైటర్ అనే వ్యాధి వస్తుంది. నెక్స్ట్ థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువైతే, థైరాక్సిన్ అనే హార్మోన్ ఎక్కువైతే వచ్చే వ్యాధిని హైపర్ థైరాయిడిజం అంటారు. థైరాక్సిన్ అనే హార్మోను ఎక్కువైతే కలిగే లోప లక్షణాలన్నింటినీ కలిపి ఏమంటారు? హైపర్ థైరాయిడిజం అంటారు. ఈ హైపర్ థైరాయిడిజంలో ప్రధాన లక్షణము ఎక్సాప్థాల్మిక్ గైటర్. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడండి, ఈమెకు కళ్ళు ముందరికి ఉబ్బి ఉన్నాయి, కళ్ళు అనేవి ముందరికి వచ్చినాయి. ఎందుకు ముందరికి వచ్చినాయంటే కళ్ళ కింద నీరు చేరడం వల్ల ఎక్సాప్థాల్మియా అనే కండిషన్ చేరింది. ఇది హైపర్ థైరాయిడిజం వల్ల ఈ లక్షణం వస్తుంది. ఇంకా హైపర్ థైరాయిడిజం, థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువైతే కలిగే లోప లక్షణాలన్నింటినీ మీరు చూడండి. ఫింగర్ క్లబ్బింగ్, ఏళ్ళు ముడతపడిపోవడం, మన యొక్క ఏళ్ళు సరిగా పట్టుకోలేక ముడతపడినట్లు ఉండడం. తర్వాత డయేరియా, మోషన్స్ పెట్టడము. తర్వాత వెంట్రుకలు నిక్కపరుచుకోవడము. తర్వాత ముఖం పాలిపోయినట్లుగా ఉండడము. తర్వాత గుండె నిదానంగా కొట్టుకోవడము. ఈ యొక్క బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్, రొమ్ము ప్రాంతము చాలా విశాలంగా తయారు కావడము. తర్వాత బరువు తగ్గిపోవడము. తర్వాత లోకలైజ్డ్ ఎడిమా, ప్రాంతీయ వాపు లక్షణాలు, ఇవన్నీ కూడా హైపర్ థైరాయిడిజం వల్ల వస్తుంది. వీళ్ళు చలిని, ఉష్ణోగ్రతను ఎక్కువగా తట్టుకోలేరు. వనకడము లాంటి లక్షణాలు వీళ్ళలో ఎక్కువగా కనిపిస్తాయి. కళ్ళు ముందుకు పొడుచుకొని వచ్చినట్లుగా కనిపిస్తాయి కళ్ళు. దీన్నే ఎక్సాప్థాల్మిక్ గైటర్ అంటారు. ఈ విధంగా థైరాయిడ్ గ్రంథి యొక్క స్రావము అధికమైతే వచ్చే వ్యాధిని
ఎక్సాప్థాల్మిక్ గైటర్ అంటారు. ఈ వ్యాధిలో నేత్రగోళంలో శ్లేష్మం చేరడం వల్ల నేత్రాలు పైకి ఉబ్బి కళ్ళు విప్పారి చూసినట్లు కనిపిస్తాయి. ఒత్తిడి, అలసట, ఆతృత, వణకడం, ఆకలి లేకపోవడం మొదలగు లక్షణాలు కనిపిస్తాయి. ఈ విధంగా థైరాక్సిన్ ఎక్కువైతే హైపర్ థైరాయిడిజం అనే వ్యాధి వస్తుంది. ఈ హైపర్ థైరాయిడిజంలో ప్రధానంగా చెప్పుకోగలిగింది ఎక్సాప్థాల్మిక్ గైటర్. రైట్, అది అవర్టు గ్రంథి గురించి. నెక్స్ట్ పరా అవర్టు గ్రంథి. ఇది మన మూడో గ్రంథి. ఫస్ట్ పీనియల్ గ్రంథి చెప్పినాం, తర్వాత అవర్టు గ్రంథి చెప్పినాం. మూడోది పారా అవర్టు గ్రంథి లేదా పారాథైరాయిడ్ గ్రంథి. పారాథైరాయిడ్ గ్రంథి అన్నా ఒకటే, పారా అవర్టు గ్రంథి అన్నా ఒకటే. ఈ పారా అవర్టు గ్రంథి లోపలనే ఉంటుంది. అవర్టు గ్రంథి ఎక్కడ ఉంటుందో అదే ప్రదేశంలో పారా అవర్టు గ్రంథి అనేది కూడా ఉంటుంది. ఇది పృష్ఠతలంలో పూర్తిగా కానీ పాక్షికంగా కానీ అవర్టు గ్రంథి తమ్మెలతో కప్పబడిన అండాకారంగా గల 2 జతల గ్రంథులను పారా అవర్టు గ్రంథులు అంటారు. ఇవి పారాథార్మోన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తాయి. మనకు అవర్టు గ్రంథి 2 రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తామని చెప్పినాం. ఒకటి థైరాక్సిన్, రెండోది కాల్సిటోనిన్. కాల్సిటోనిన్ అనేది కణబాహ్య ద్రవంలో కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది. మరి పారా అవర్టు గ్రంథి పారాథార్మోన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. పారాథార్మోన్ ఇది కాల్షియం పునఃశోషించుకోవడానికి పారాథార్మోన్ అనేది ఉపయోగపడుతుంది. మీరు పారా అవర్టు గ్రంథిని ఒక్కసారి స్క్రీన్ మీద చూస్తే దాని యొక్క నిర్మాణం మీకు అర్థమవుతుంది. ఇది అవర్టు గ్రంథిలో ఉండే భాగం. ఇక్కడ ఇది అవర్టు గ్రంథి. అవర్టు గ్రంథి లోపలనే 4 ఎల్లో కలరు బాదం గింజల మాదిరిగా కనిపిస్తున్నాయి. 1, 2, 3, 4 ఈ 4. ఈ విధంగా 2 జతల బాదం గింజల వంటి నిర్మాణాలను పారా అవర్టు గ్రంథి అంటారు. ఇది అవర్టు గ్రంథి లోపలనే ఈ విధంగా ఉండే అవర్టు గ్రంథి లోపలనే 4 చిన్న బుడిపల మాదిరిగా ఈ యొక్క పారా అవర్టు గ్రంథి అనేది ఉంటుంది. ఈ పారా అవర్టు గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్ పేరు పారాథార్మోన్. పారాథార్మోన్ అనే హార్మోన్ ఇది స్రవిస్తుంది. ఈ హార్మోను కణబాహ్య ద్రవంలోని కాల్షియం ఫాస్ఫేట్ల స్థాయిని నియంత్రిస్తుంది. పారాథార్మోన్ ఆహారంలోని కాల్షియంను చిన్న పేగు ద్వారా శోషణ చేయడానికి, మూత్రపిండాలలోని మూత్రస్రావ నాళికల నుంచి కాల్షియంను పునఃశోషించుకోవడానికి ఈ పారాథార్మోన్ అనేది ఉపయోగపడుతుంది. మరి ఈ హార్మోన్ తగ్గిపోతే, పారాథార్మోన్ అనే హార్మోన్ యొక్క స్రావం తగ్గిపోతే కండరాలు దీర్ఘకాలిక సంకోచ స్థితిలో ఉండి చర్మం రోమాంచితమవుతుంది. ఈ స్థితినే టెటానీ అంటారు. టెటానీ అంటే మనకు తిమ్మిర్లు ఎక్కుతాయి చూడండి, తిమ్మిర్లు ఎక్కినట్లు ఉండడం. ఈ హార్మోన్ యొక్క స్రావం తగ్గిపోతే దేహం అంతా తిమ్మిర్లు ఎక్కుతాయి. ఆ స్థితినే టెటానీ అంటారు. కండరాలు దీర్ఘకాలిక సంకోచ స్థితిలో ఉండి చర్మము రోమాంచితమవుతుంది. ఈ స్థితిని టెటానీ అంటారు. రెండోది అధిక స్రావం వల్ల, అంటే ఈ హార్మోన్ ఎక్కువైనప్పుడు ఎముకల్లో ఉండే లవణాలు తగ్గిపోయి అవి మెత్తగా నీరసించిపోతాయి, ఎముకలు గుల్లబారిపోతాయి. ఈ స్థితినే ఆస్టియోపోరోసిస్ అంటారు. ఆస్టియోపోరోసిస్లో ఎముకలు గుల్లబారిపోయి సులభంగా ఈ యొక్క ఎముకలు విరిగిపోతాయి. ఆ విధంగా పారా అవర్టు గ్రంథి అనేది పనిచేస్తుంది. రైట్, ఇప్పుడు క్లుప్తంగా ఒకసారి మళ్ళీ వద్దాం. ఇప్పుడు మనం ఈ క్లాస్లో 2 వినాల గ్రంథుల గురించి చదువుకున్నాం. ఒకటి అవర్టు గ్రంథి, 2 పారా అవర్టు గ్రంథి లేదా థైరాయిడ్ గ్రంథి, పారాథైరాయిడ్ గ్రంథి, ఎట్లయినా పిలవచ్చు. ఇంగ్లీష్లో అయినా పర్లేదు, తెలుగులో అయినా పర్లేదు. అవర్టు గ్రంథి, పారా అవర్టు గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, పారాథైరాయిడ్ గ్రంథి. ఇక్కడ అవర్టు గ్రంథి అనేది 2 రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఒకటి థైరాక్సిన్,
రెండోది క్యాల్సిటోనిన్, ఒకటి థైరాక్సిన్, రెండోది క్యాల్సిటోనిన్. ఈ 2 రకాల హార్మోన్లు మనకు ఇక థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలవుతాయి. ఇక్కడ థైరాక్సిన్ అనేది చాలా కీలకమైన హార్మోన్. థైరాక్సిన్ ఇది టైరోసిన్ అనే అమైనో ఆమ్లము మరియు అయోడిన్ కలవడం వల్ల మొదట టెట్రాఐడోథైరోనిన్ అనేది ఏర్పడి దాని నుంచి థైరాక్సిన్ అనేది తయారవుతుంది. ఈ థైరాక్సిన్ అనే హార్మోను అవటి గ్రంథిలో తయారై దాంట్లోనే ఉండే రక్త కాశనాళికల్లోకి విడుదలై రక్తంలోకి అది ప్రయాణిస్తుంది. మరి రక్తంలోకి పోయి టార్గెట్ ఆర్గాన్ ఎక్కడైతే ప్రభావిత అంగాలు ఉంటాయో ఆ అంగాలకు చేరుకొని తన విధిని నిర్వర్తిస్తుంది. ఏంటి థైరాక్సిన్ విధి? ఏమిటంటే ఇది పెరుగుదలను లేదా జీవక్రియ వేగాన్ని అధికం చేస్తుంది. శరీరావయవాలన్నింటిలో ఆక్సిజన్ సక్రమంగా వినియోగపడేటట్టు చేస్తుంది. ఆక్సిజన్ వినియోగ స్థాయిని పెంచుతుంది థైరాక్సిన్ అనే హార్మోన్. ఈ హార్మోన్ లోపిస్తే హైపోథైరాయిడిజం, ఈ హార్మోన్ ఎక్కువైతే హైపర్ థైరాయిడిజం అనే వ్యాధులు వస్తాయి. హైపోథైరాయిడిజంలో క్రెటినిజం, మిక్సెడిమా, తర్వాత గైటర్ అనేవి 3 హైపోథైరాయిడిజంలో వస్తాయి. హైపర్ థైరాయిడిజంలో ఎక్సాప్థాల్మిక్ గైటర్ అనేది మనకు కనిపిస్తుంది. ఇది థైరాక్సిన్ హార్మోన్. రెండవ హార్మోన్ అవటి గ్రంథి ఉత్పత్తి చేసే రెండవ హార్మోన్ క్యాల్సిటోనిన్. క్యాల్సిటోనిన్ అనే హార్మోను చాలా ముఖ్యమైనది. దేనికి ముఖ్యమైనది క్యాల్సిటోనిన్ అనే హార్మోను? ఇది కాల్షియం యొక్క స్థాయిని నియంత్రిస్తుంది. ఎక్కడ కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది? కణబాహ్య ద్రవంలో కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది. కణబాహ్య ద్రవంలో కాల్షియం అనేది ఎంత ఉండాలనో, కణబాహ్య ద్రవాన్నే ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ అంటారు. కణబాహ్య ద్రవంలో ఎంత కాల్షియం ఉండాలనో అంతే ఉండేలా చేస్తుంది క్యాల్సిటోనిన్. ఈ హార్మోన్ తగ్గిపోయినా కూడా కొన్ని సమస్యలు వస్తాయి. క్యాల్సిటోనిన్ అనే హార్మోన్ తగ్గిపోతే ముఖ్యంగా కణబాహ్య ద్రవంలో కాల్షియం తగ్గిపోతుంది. తద్వారా కణాల్లో కూడా కాల్షియం అనేది స్థాయి తగ్గిపోతుంది. కాల్షియం తగ్గిపోతే కండర సంకోచానికి చాలా ఇబ్బంది అవుతుంది. కండర సంకోచం సరిగా జరగదు. కండరాల్లో వణుకులు అనేవి ఏర్పడతాయి. ఆ విధంగా నీరసించిపోవడము, బలం లేకపోవడము, కాల్షియం లేకపోతే నాడీ వ్యవస్థ కూడా క్రమంగా దెబ్బతింటుంది. కాబట్టి ఈ యొక్క క్యాల్సిటోనిన్ అనేది చాలా ముఖ్యమైనది. రైట్. నెక్స్ట్ పరావటు గ్రంథి. పరావటు గ్రంథి అవటు గ్రంథి లోపలనే ఈ పరావటు గ్రంథి కూడా ఉంటుంది. ఇది పృష్ఠతలంలో పాక్షికంగా కానీ లేదా పూర్తిగా కానీ అవటు గ్రంథి తమ్మెల చేత కప్పబడి ఉంటుంది. ఇవి 2 జతల అండాకారంగా ఉండే గ్రంథులే పరావటు గ్రంథి. ఈ ఉత్పత్తి చేసే హార్మోన్ను పారాథార్మోన్ అంటారు. ఈ హార్మోను ఇది కూడా కణబాహ్య ద్రవంలోని కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది. రైట్. మరి పారాథార్మోన్ అనేది ఆహారం ద్వారా మన దేహంలోకి వచ్చిన కాల్షియంను చిన్న పేగు ద్వారా శోషించుకోవడానికి, మూత్రపిండాల్లో ఉండే మూత్రస్రావనాళికలో కాల్షియం పునఃసంశోషించుకోవడానికి ఈ యొక్క పారాథార్మోన్ అనే హార్మోను తోడ్పడుతుంది. దీని అల్పస్రావం వల్ల టెటానీ అనే లక్షణం ఏర్పడుతుంది. అధిక స్రావం వల్ల ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి వస్తుంది. ముఖ్యంగా ఎముకల మీద ఈ హార్మోన్ పారాథార్మోన్ అనే హార్మోన్ ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ హార్మోను అధికమైతే ఎముకల్లో ఉండే కాల్షియము కరిగిపోయి కణజాలాల్లోకి, కణబాహ్య ద్రవంలోకి కాల్షియం అధికంగా చేరుతుంది. మళ్ళీ దీనివల్ల వచ్చే స్థితినే ఆస్టియోపోరోసిస్ అంటారు. ఎముకలు గుల్లబారిపోతాయి. ముఖ్యంగా ఇది వృద్ధుల్లో ఎక్కువగా ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి వస్తుంటుంది. దీనివల్ల కీళ్ళ నొప్పులు, ఎముకలు సులభంగా విరిగిపోవడం, చిన్న బయటికి నడిచినా, కొద్ది దూరం నడిచినా కూడా ఈ యొక్క ఎముకలు అనేవి వాళ్ళకు సహకరించకపోవడం అనే లక్షణాలు ఈ ఆస్టియోపోరోసిస్లో మనకు కనిపిస్తాయి. ఆస్టియో అంటే ఎముక, పోరోసిస్ అంటే రంధ్రాలు. ఎముకలో చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడి ఎముకలు గుల్లబారిపోవడాన్నే ఆస్టియోపోరోసిస్ అంటారు.
రైట్. ఈ విధంగా అవటు గ్రంథి, పర అవటు గ్రంథి, ఈ రెండు కూడా పర అవటు గ్రంథి కూడా అవటు గ్రంథిలోనే ఉంటూ తన యొక్క స్థానాన్ని ఇది నిలబెట్టుకుంటుంది పారాథార్మోన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేయడం ద్వారా. రైట్. ఎనీ డౌట్స్? మీకేమైనా డౌట్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని అడగండి. ఈరోజు రెండు వినాల గ్రంథుల గురించి చెప్పుకున్నాం. ఒకటి అవటు గ్రంథి, రెండు పర అవటు గ్రంథి. ఈ రెండు వినాల గ్రంథుల గురించి చెప్పుకున్నాం. మీకు ఏం డౌట్ ఉన్నా కూడా అన్మ్యూట్ చేసుకొని నాతో మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి, నాతో మాట్లాడండి. జమన అర్థమైంది సార్. భారతి, శివభారతి, పర్వీన్, భానుప్రకాష్, లక్ష్మీదేవి, లక్ష్మీదేవి, జ్యోత్స్న, అర్థమైంది సార్. ఏమన్నా డౌట్లు ఉంటే అడగండి. ఏం లేదు సార్. రైట్. ఏం లేకపోతే నెక్స్ట్ నేను ఈ వీడియోని యూట్యూబ్లోకి పంపిస్తాను, మీకు వాట్సాప్లోకి లింక్ షేర్ చేస్తాను, మీరు తర్వాత అయినా చూడొచ్చు. అప్పుడు చూస్తానే సార్. రైట్, వెరీ గుడ్.